ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ కూడా ఆ పార్టీ కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు సార్. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చాలామంది ఆ జనసేన ఈ కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఫుడ్ అందించడం, వాటర్ ప్యాకెట్స్ అందించడం, దీనిలో కూడా కంట్రిబ్యూట్ చేశారు. కానీ పిఠాపురంలో సీన్ ఎలా ఉంది అంటే సార్, అక్కడ వర్మ వెసెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సభా వేదిక మీదే పవన్ కళ్యాణ్ విజయానికి పిఠాపురంలో తానే కారణము అని చెప్పి ఎవరో అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు మాట్లాడారు సార్. ఒకసారి బయట అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయాలి. ఇండైరెక్ట్గా వర్మకి చెప్పినట్టుగానే ఉంది సార్, అదే ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వర్మ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ వచ్చింది, కష్టపడి గెలిచిన గెలుపే అసలైన గెలుపు, అసలైన విజయం అని చెప్పి. ఆ తర్వాత అది పెట్టలేదని చెప్పి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ రాకపోవడం, ఒక కోల్డ్ వార్ అయితే మాత్రం అక్కడ వర్మ వర్గీయులకి జనసేన శ్రేణులకి మధ్య జరుగుతున్న పరిస్థితి. ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అంటే బాగుండేది కదా. మాకెవరు అవసరం లేదు, ఇక్కడ గెలవటానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు. భాష ప్రకారం ఇద్దరే, పవన్ కళ్యాణ్ జనసైనికులు, టీడీపీలో అవసరం లేదని చెప్తున్నాడు. సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు. వర్మ పక్క పెట్టండి, టీడీపీ వాళ్ళు అవసరం లేదు అన్నాడు. ఇది ఎలక్షన్కి ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి. మీరు అవసరమే లేదంటున్నారు. ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి. ఒక పిఠాపురం కాగదు, ఆంధ్రప్రదేశ్లో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్ జన సైనికులు. తెలుగుదేశంలో అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా. పిఠాపురం అది ఎక్కడ తెలుగుదేశం కూటమైన యొక్క పదమే వాళ్ళే కదా. జన సైనికులు అన్నాడు తప్ప ఒకటి పవన్ కళ్యాణ్, రెండు జన సైనికులు, మూడు మన మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా, అనలే. అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా 21 మంది కూడా అంతేనా? టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచారా? అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి, మీ అవసరమే లేదు, మిమ్మల్ని కేర్ కూడా చేయమంటున్నారు. మరి మీరు ఏం చెప్తారో చెప్పండి. నాలాంటి మీద ఎగురుతారు కదా, ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? మరి మీరు అవసరం లేదంటున్నారు కదా, క్లియర్గా చెప్పాడు. వర్మ పక్క పెడదాం, వాడు తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా? చంద్రబాబు నాయుడు మద్దతు, నరేంద్ర మోడీ ఆశీస్సులు అన్నాడా? అనలే కదా. అంటే మరి క్లియర్గా జనసేన తన బలం మీదే తాను గెలుస్తోంది, తెలుగుదేశాన్ని నిలబెడుతోంది తప్ప తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు. జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది అని మీనింగ్ కదా. 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నది ఒక స్టేట్మెంటు. పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయానికి పవన్ కళ్యాణ్ జన సైనికులు అని అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకు తెలుగుదేశం అవసరం లేదు అని క్లియర్గా మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ ఇక రియాక్ట్ కావాల్సింది తెలుగుదేశం వాళ్ళు, నేను కాదు. ఇక ఎన్నికలకు ముందు మాకు వర్మ అవసరం లేదంటే అయిపోయేది కదా, పని అయిపోయేది కదా. సో ఇప్పుడు ఎన్నిక అయినా అది ఆవిర్భావ సభ, పిఠాపురం కొరకు పెట్టిన సభ కాదు, అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కోసం పెట్టిన సభ. అసలు ఆ వర్మ ఫ్యాక్టర్ తీసుకురావడం వల్ల ఆ మీటింగ్ ప్రాధాన్యత తగ్గించిన వాడు అవుతున్నాడు. అసలు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఆ మీటింగ్ ఒక లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ కొరకు పెట్టి, నువ్వు ఎట్లుంది ఆ పిఠాపురం పంచాయతీ మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ చర్చలకు పిలిచి మా గల్లీలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే ఎట్లుంటుంది? డొనాల్డ్ ట్రంప్ చర్చలకు పిలిస్తే డొనాల్డ్ ట్రంప్తో టారిఫ్ల గురించి, గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడాలి. లేదు మా ఢిల్లీలో పొల్యూషన్ ఉందండి అని మాట్లాడినాం అనుకో, ఎట్లుండే చెప్పండి? లేదు మా మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడండి అంటే, డొనాల్డ్ ట్రంప్ మోడీకి మాట్లాడితే మూసీ ప్రక్షాళన చర్చించరు, అది ఇంపార్టెంటే కావచ్చు. దేని మీద చర్చిస్తారు? భారత్ అమెరికా లార్జర్ సంబంధాల గురించి మాట్లాడతారు. లేదండి మా ఢిల్లీలో లైబ్రరీలో ఒక 2 బుక్కులు లేవండి,
అమెరికా వాళ్ళు ఇస్తారా అని మాట్లాడుకుంటారా? నాకు ఆశ్చర్యం ఏంటంటే అదొక రాష్ట్ర ప్రజలందరి కోసం పెట్టిన సభలో పిఠాపురం పంచాయతీ ప్రస్తావించడం అంటేనే ఒక రకంగా ఆ మీటింగ్ గౌరవాన్ని విలువను తగ్గించడం అవుతుంది. ఆ పాలిటిక్స్ ఏదో లోకల్లో మాట్లాడుకుంటారు కదా, ఈ సభా వేదిక సందర్భమే కాదు కదా, సభా వేదిక ఔచిత్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే అంత అసహనం ఎందుకు? అంటే వర్మ మీకు అంత టెన్షన్ పెట్టిస్తున్నాడు అంటే కదా, లేకపోతే ఆ సభలో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఎన్నికల్లో మనము మిత్రపక్షాలను గెలవడానికి ఉపయోగించుకొని తర్వాత ఎక్నాలెడ్జ్ చేయకపోవడం కరెక్ట్ కాదు. అయితే వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడా? వర్మ వల్లనే గెలుస్తాడంటే పవన్ కళ్యాణ్ ఎందుకు వర్మే పొడి చేసి గెలుస్తాడు కదా అక్కడ ఇండిపెండెంట్గానైనా. కానీ వర్మ సహకారం ఉంది అన్నమాట, దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తున్న అభ్యంతరం ఏంటి? అది పవన్ కళ్యాణ్ గతంలో ఎక్నాలెడ్జ్ చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎక్నాలెడ్జ్ చేయడం లేదు అర్థం కాదు. అందువల్ల పవన్ కళ్యాణ్ వర్మ వల్లనే గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదు అని ఎవరన్నా అంటే దానికి పవన్ కళ్యాణ్ నాగబాబులు రియాక్ట్ కావాల్సిన స్థాయికి అది ఎవరో లోకల్గా ఉన్న పిఠాపురం లీడర్ రియాక్ట్ అవుతాడు. వై షుడ్ దే టేక్ ఇట్ సో సీరియస్లీ?